ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు కొంచెం బానే ఉంది. అండ్ 'సెత్ రాలిన్స్‌నైతే' అడ్వర్టైజ్ జేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. కానీ 'సెత్ రాలిన్స్' ఈరోజు రాలేదు. సో, ఈరోజు ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. సో, స్టార్టింగ్‌లోనే మన సోలో సికోవా ఫ్యాన్స్ మధ్యలో నుండి మైక్ తీసుకొని మాట్లాడతాడనమాట. జే ఉసోని ఎక్కిరిస్తాడు మన సోలో సికోవా. అండ్ ఇప్పుడు నేను కరెక్ట్ ప్లేస్‌లోనే ఉన్నానా అని మన సోలో సికోవా ఫ్యాన్స్‌ని అడుగుతాడు. అండ్ ఇప్పుడు నేనెందుకొచ్చినానంటే లాస్ట్ వీక్ రాయ్స్ కీస్‌ని భయంకరంగా అటాక్ జేసిర్రు ఆ బ్లడ్ లైన్ మెంబర్స్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడికొచ్చింది ఫ్యామిలీ బిజినెస్‌ని చూసుకోవడానికి అన్నట్టుగా సోలో సికోవా చెప్తాడు. అండ్ అంతలోనే 'జే ఉసో' థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. 'జే ఉసో' రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లో వచ్చి నిల్చున్నాక మళ్ళొకసారి ఆ థీమ్ సాంగ్‌ని ప్లే చేపిద్దాం అన్నట్టుగా ఫ్యాన్స్ ఎక్సైటెడ్ అవుతారు. కానీ 'జే ఉసో' ఆ మూడ్‌లో ఉండడు. సో, అప్పుడు సోలో చెప్తాడు. అంటే మళ్ళీ ఫైట్ చేయాలని ఉందా అన్నట్టుగా ఈ టైప్‌లో సోలో అంటాడు. అండ్ అప్పుడు జే ఏమంటాడంటే, "నువ్వు నిజంగా ఇది కోరుకుంటున్నావా? సో, నిజంగా నీకు ఇది కావాలా?" అన్నట్టుగా 'జే ఉసో' చెప్తాడు. అంటే ప్రాబ్లమ్ ఏందో నీకు తెలుసు. అండ్ ఈ ప్రాబ్లమ్‌ని ఎలా ఫిక్స్ చేయాలో గూడా నీకు తెలుసు. ఇది రోమన్ ప్లాను. సో, దీనికి నువ్వు కట్టుబడి ఉండాలి అన్నట్టుగా జెవుసో సోలో సికోవోతో అంటాడు. అండ్ అప్పుడు సోలో ఏమంటాడంటే, అంటే నువ్వు చెప్పేది ఏది నమ్మేటట్టుగా లేదు. అంటే ఇప్పుడు నీకేమైంది జెవుసో? అంటే ఇప్పుడు నువ్వేందసలు? నువ్వు రెసల్‌మేనియాలో గుంతర్‌ని ఓడించినవు. నువ్వొక వరల్డ్ ఛాంపియన్‌వి. రాయల్ రంబల్‌ని విన్ అయినవు. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నువ్వు ఎంట్రీ అవుతుంటే ఫ్యాన్స్ అందరూ ఈట్, ఈట్ అని అరుస్తారు. చిన్న పిల్లలు చాలా ఎక్సైటెడ్ అవుతారు. ఇప్పుడదంతా ఏమైంది? ఇప్పుడదంతా గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు నువ్వు అలా లెవ్వు అన్నట్టుగా ఎక్కిరిస్తాడు మన సోలో సికోవా జే ఉసోని. అండ్ ఇప్పుడు నేను మీ ఫ్యామిలీలోకి రావాలని అనుకోవట్లేదు. ఈ బ్లడ్ లైన్‌లోకి రావాలని నేను అనుకోవట్లేదు. అండ్ ఇప్పుడు నేనైతే ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈ ఫ్యాన్స్ గూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా సోలో సికోవా జే ఉసోతో చెప్తాడు. అండ్ అప్పుడు జే ఉసోకి కోపమొచ్చి ఏమంటాడంటే, "ఇగ నువ్వు నోరు మూసుకో. అసలు నీకేందో అర్థం అవ్వట్లేదు. మేము లేకపోతే నువ్వెక్కడికెళ్ళొచ్చినావు. మేము నిన్ను తీసుకొచ్చినాం. మేము నీకు ఒక మంచి లైఫ్‌నిచ్చినాం. ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్‌లో ఉన్నావంటే, నీ ఫ్యామిలీ ఈ పొజిషన్‌లో ఉన్నావంటే, దానికి మేము కారణం, బ్లడ్ లైన్ కారణం" అన్నట్టుగా ఈ టైప్‌లో జే ఉసో చెప్తాడు. సో, ఇగ ఫిక్స్ చేసేద్దాం. సో, ఈరోజు మనం ఫైట్ చేద్దామని జే ఉసో మన సోలో సికోవాకి ఛాలెంజ్ చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ నేను ఈ మ్యాచ్‌లో గెలిస్తే, నేను నిన్ను ఓడిస్తే నువ్వు బ్లడ్ లైన్‌లోకి రావాలి అన్నట్టుగా జే ఉసో అంటాడు. అండ్ అప్పుడు దానికి సోలో సికోవా ఏమంటాడంటే, చూసినారా ఏమన్నాడో? సో, మీకు ఓకే కదా అన్నట్టుగా ఫ్యాన్స్‌ని అడుగుతాడు. అండ్ నేను గూడా ఈ ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేస్తున్నాను. ఒకవేళ నేను గెలిస్తే ఒంటరిగా ఇడిచిపెట్టాలి అన్నట్టుగా ఈ టైప్‌లో సోలో సికోవా గూడా యాక్సెప్ట్ చేస్తాడు. సో, స్టిపులేషన్‌తో ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదనమాట. అండ్ ఇక్కడ ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మన జేకబ్, జే ఉసోతో గూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నువ్వేం చేస్తున్నావు అన్నట్టుగా జేకబ్ ఫాటు, జే ఉసోని బ్లేమ్ చేస్తున్నాడు. అంటే ఇదంతా రోమన్ ప్లాన్. సో, ఇప్పుడు సోలో సికోవా బ్లడ్ లైన్‌లోకి రావాలి. సో, అది రావాలంటే జేకబ్ ఫాటు ఏమంటాడంటే, "నువ్వు ఈరోజు సోలో సికోవాని ఓడించాలి. ఓడించినప్పుడే గదా సోలో సికోవా బ్లడ్ లైన్‌లోకి వస్తాడు." అండ్ నేను లాస్ట్ వీక్ నా పని నేను జేసినాను. కానీ ఈ వారం నువ్వు చేయాలి అని జేకబ్ ఫాటు జే ఉసోకి చెప్తాడు. సో, ఇక్కడ ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ పెంటా వర్సెస్ లారెడో కిడ్ మధ్య నంబర్ 1 కంటెండర్ టోర్నమెంట్ జరిగింది. సో, ఈ టోర్నమెంట్ దేని గురించో మీ అందరికీ బాగా తెలుసు. అండ్ ఈ మ్యాచ్ బానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో పెంటానే విన్ అయిండు. సో, పెంటా ఫస్ట్ రౌండ్‌లో విన్ అయిండు. అండ్ నెక్స్ట్ విజన్‌కి ఒక ఇంటర్వ్యూ జరుగుతది. బ్యాక్ స్టేజ్‌లో ఇంటర్వ్యూ జరుగుతది. సో, దాని తర్వాత మ్యాచ్‌లో ఫైట్ చేయనికి ఆస్టిన్ థియరీ, అకిరా తోజా వస్తారనమాట. సో, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఆస్టిన్ థియరీ, మ్యాగ్జిన్ డూప్రి అండ్ లోగన్ పాల్ ఒక లూప్‌లో ఉంటారు. అండ్ మన బ్రాన్ బ్రేకర్ ఏమో అదే లూప్‌లో ఉంటాడనమాట. సో, లాస్ట్ వీక్ బ్రాన్ బ్రేకర్ ఒబాఫెమీతో ఫేస్ టు ఫేస్ వచ్చింది గదా! సో, ఆ ట్రాన్స్‌లోనే ఉంటాడు. సో, స్టిల్ ఆ ట్రాన్స్‌లో నుండి మన బ్రాన్ బ్రేకర్ బయటకి రాలేకపోతున్నాడు. అండ్ ఇంటర్వ్యూ అయిపోయినంక ఆళ్ళెళ్ళిపోతారు. బ్రాన్ బ్రేకర్ అక్కడనే ఉంటాడు. సో, బైరన్ సాక్స్‌టన్‌ని అడుగుతాడు. అంటే ఒబాఫెమీ గురించి నువ్వేం జెప్తావంటే, సో, ఒబాఫెమీ నాకు నచ్చుతాడు అన్నట్టుగా బైరన్ సాక్స్‌టన్ అడుగుతాడు. అండ్ ఒబాఫెమీ ఫ్యూచరా అని అడిగితే మన బైరన్ సాక్స్‌టన్‌ని బ్రాన్ బ్రేకరు అప్పుడు బైరన్ ఏమంటాడంటే, అంటే బ్రాక్ లెస్నర్ చెప్పిండు గదా! ఒబాఫెమీ ఫ్యూచరు అని. సో, ఈ మాట చెప్పిన తర్వాత బ్రాన్ ఏమంటాడంటే,
అంటే నువ్వు పాల్ హిమన్ లాగానే మాట్లాడుతున్నావు అని అక్కడ నుండి వచ్చేస్తాడు. అండ్ ఆస్టిన్ థియరీ వర్సెస్ అకిరా తోజావా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్. బాగానే ఫైట్ చేసిండు అకిరా తోజావా. మాక్సిమం ట్రై చేసిండు. బట్ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో ఆస్టిన్ థియరీయే విన్ అయిండు. మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే ఆస్టిన్ థియరీ అకిరా తోజావా పైన అటాక్ చేయనికి చూస్తాడు. అండ్ అంతలోనే ఆడమ్ పియర్స్ వచ్చి ఆ ఆస్టిన్ థియరీ చేతిలో నుండి చైర్ లాగేసుకుంటాడు. అండ్ రింగ్‌లో బ్రాన్ బ్రేకర్ స్పియర్ ఇయనికి రెడీ అయిపోతుంటాడు. అండ్ అందులోనే ఒబాఫెమి థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ఒబాఫెమి అంటే రింగ్ సైడ్ రాగానే ఆస్టిన్ థియరీ అటాక్ చేయనీకెళ్తాడు. ఒబాఫెమి ఆస్టిన్ థియరీ పైన అటాక్ చేస్తాడు. అండ్ దాని తర్వాత రింగ్ ఎక్కి రింగ్‌లోకొచ్చేస్తాడు. ఆయన రింగ్‌లోకి రాగానే మొత్తం అఫీషియల్స్ అందరొచ్చి ఆళ్ళిద్దరిని వేరు చేస్తాడు. అక్కడ అటాకే జరగలేదు. జస్ట్ ఫేస్ టు ఫేస్ వచ్చిర్రు అంతే. ఆడమ్ పియర్స్ వచ్చి అఫీషియల్స్ వచ్చి ఇద్దరిని వేరు చేసేస్తారన్నమాట. సో, ఇక్కడ బ్రాల్ బీ జరగలేదు. చిన్న కొట్టుకోవడం లాంటిది కూడా ఏం జరగలేదు. ఇక్కడితో ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ స్టెఫనీ వాకియర్ రింగ్‌లోకొస్తదన్నమాట. రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే, మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయినాను. సో, ఇప్పుడు మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని చాలా మిస్ అయినాను. అండ్ ఇప్పుడు ఫైనల్లీ నేను ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉందని మన స్టెఫనీ వాకియర్ చెప్తది. అండ్ జడ్జ్‌మెంట్ డే గురించి మాట్లాడుతది. సో, నేను చాలా మిస్ అయినాను. ఎందుకంటే ఇప్పుడు ఆ జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ నన్ను చూసి భయపడ్డాన్ని చాలా మిస్ అయినానని స్టెఫనీ వాకియర్ చెప్తది. అండ్ దాని తర్వాత రక్వెల్ రోడ్రిగేజ్ గురించి మాట్లాడుతది. రక్వెల్, సో, నిన్ను చాలా సార్లు ఓడించినాను. అండ్ నేను మళ్ళీ గూడా ఓడించగలనని చెప్తది. అండ్ రోగ్జెన్ గురించి నువ్వు ఒక చచ్చిపోయిన మనిషివి అన్నట్టుగా అంటది. అండ్ దాని తర్వాత లివ్ మొర్గన్ గురించి మాట్లాడుతది. అంటే కొంచెం స్పానిష్‌లో మాట్లాడుతది. అవి అర్థం కాదు. ఆయన ఛాంపియన్‌షిప్ కావాలి అన్నట్టుగా ఈ టైప్‌లో స్టెఫనీ వాకియర్ చెప్తది. అండ్ అంతలోనే బెక్కీ లించ్ వస్తదన్నమాట. సో, బెక్కీ లించ్ వచ్చి స్టెఫనీ వాకియర్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటది. అండ్ అప్పుడు స్టెఫనీ వాకియర్ అడుగుతది, "అసలు ఎందుకొచ్చినావు? అసలు నీకేం కావాలి?" అన్నట్టుగా ఈ టైప్‌లో అడుగుతది. అండ్ అప్పుడు బెక్కీ ఏమంటదంటే, మేబీ నీకు గావాల్సిందే నాకు గావాలేమో అన్నట్టుగా ఈ టైప్‌లో బెక్కీ లించ్ అంటది. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ స్టెఫనీ వాకియర్‌కి కొంచెం రెస్పెక్ట్ ఇస్తది. అంటే నువ్వు ఇక్కడికొచ్చిన తక్కువ టైంలోనే మంచి పేరు సంపాదించినావు. ఈ రా పైన ఇంపాక్ట్ చూపించినావు. కానీ ఇప్పుడేందంటే చూడు, నీకు రివెంజ్ ఉంది. దాన్ని నేను కాదనను. సో, నువ్వు నీ రివెంజ్‌ని తీసుకో. ఆ రోగ్జెన్ పెరెజ్ పైన, రక్వెల్ పైన, లివ్ మోర్గన్ పైన అటాక్ చేసేసుకో. కానీ ఆ ఛాంపియన్‌షిప్ విషయానికొస్తే ఆ ఛాంపియన్‌షిప్ నాది. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌కి డిజర్వ్ నేను అన్నట్టుగా బెక్కీ లించ్ అంటది. అండ్ అప్పుడు స్టెఫనీ వాకియర్ ఏమంటదంటే, చూడు నా దారిలోకి నువ్వు అడ్డు రాకు అన్నట్టుగా స్టెఫనీ వాకియర్ చెప్పి అక్కడ నుండి ఎళ్ళిపోతది. అండ్ అప్పుడే లివ్ మొర్గన్ వచ్చి బెక్కీ పైన అటాక్ చేస్తది. సో, బెక్కీ కూడా ఫైట్ బ్యాక్ చేస్తది. అండ్ స్టెఫనీ వాకియర్ కూడా వస్తది. సో, స్టెఫనీ వాకియర్ రాగానే లివ్ మొర్గన్ రింగ్ బయటకెళ్ళిపోతది. అండ్ ఈళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ వస్తారన్నమాట. అటాక్ ఏం చేసుకోరు. జస్ట్ ఫేస్ టు ఫేస్ వస్తారు. సో, ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్, బ్రాలు అన్నీ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ సోలో సికోవా ఎలియనైట్‌తో మాట్లాడతాడు. చూడు ఎలియనైట్, లాస్ట్ వీక్ ఈళ్ళు రాయ్స్ కీస్ పైన అటాక్ చేసినారు. అండ్ ఈరోజు నాకు మ్యాచ్ ఉంది. సేమ్ మళ్ళీ ఆళ్ళు అదే చేస్తారు. అండ్ నువ్వు నాకు హెల్ప్ చేయాలి అన్నట్టుగా ఈ టైప్‌లో సోలో ఎలియనైట్‌తో అంటాడు. అండ్ అప్పుడు ఎలియా ఏమంటాడంటే, చూడు మనం సమ్మర్ స్లామ్‌లో కలిసి ఫైట్ చేసినాం. మ్యాచ్‌లో గెలిచినాం. బట్ అది ఒక్క రోజుకే. నువ్వు నాతో హగ్ కూడా తీసుకున్నావు. అది జస్ట్ ఒక్క రోజుకే అన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడు. అండ్ అప్పుడు సోలో ఏమంటాడంటే, చూడు ఇది బ్లడ్ లైన్‌తో ఫైట్ అంటే మనం కలిసి ఉండాలి. నీకు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా సోలో సికోవా చెప్పి అక్కడ నుండి ఎళ్ళిపోతాడన్నమాట. అండ్ నెక్స్ట్ డామినిక్ మిస్టీరియో వర్సెస్ డ్రాగన్ లీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ ఈ మ్యాచ్ ఎందుకు జరిగిందంటే బ్యాక్ స్టేజ్‌లో రే మిస్టీరియోకి ఒక చిన్న ఇంటర్వ్యూ జరుగుతది. అండ్ అప్పుడు డ్రాగన్ లీ వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు. అంటే నువ్వు నన్ను టోర్నమెంట్‌లో పెట్టినావు దానికి హ్యాపీ అన్నట్టుగా రే మిస్టీరియోతో అంటాడు. సో, హ్యాపీ కాదు నువ్వు దాన్ని ఎర్న్ చేసుకున్నావు అన్నట్టుగా రే మిస్టీరియో డ్రాగన్ లీకి చెప్తాడు. అప్పుడు డామినిక్ మిస్టీరియో వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు. నేనొక బెస్ట్ లూచాడోర్‌ని. చూడు నా దగ్గర ఛాంపియన్‌షిప్ ఉంది. సో, నన్ను టోర్నమెంట్‌లో యాడ్ చేయలేదు. ఈళ్ళని ఎందుకు యాడ్ చేసినారన్నట్టుగా ఈ టైప్‌లో ఎక్కిరిస్తాడు. రే మిస్టీరియోని అడుగుతాడు. అండ్ అప్పుడు డ్రాగన్ లీ ఏమంటాడంటే, చూడు మీ ఫాదర్‌కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. సో, ఒకవేళ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనం రింగ్‌లో చూసుకుందాం అన్నట్టుగా అంటాడు. సో, ఎవరు బెస్టో తెలుస్తదని డ్రాగన్ లీ చెప్తాడు. సో, అందుకనే ఈ మ్యాచ్ జరుగుతది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో డ్రాగన్ లీయే విన్ అయిండు. సో, కొంచెం షాకింగ్‌గా ఉండే. సో, డామినిక్ మిస్టీరియో విన్ అవుతాడనుకున్నాం ఏదోలా చేసి.
బట్ డ్రాగన్ లీయే ఈ మ్యాచ్‌లో విన్ అయ్యిండు. మ్యాచ్ అయిపోయిన తర్వాత బిగ్ క్యాస్ వచ్చి డ్రాగన్ లీ పైన అటాక్ చేస్తాడు. అండ్ అంతలోనే మళ్ళీ జవాన్ ఎవాన్స్ వస్తాడు. జవాన్ ఎవాన్స్ వచ్చి బిగ్ క్యాస్ పైన అటాక్ చేస్తాడు. బట్ నో యూజ్, బిగ్ క్యాసే జవాన్ ఎవాన్స్ పైన భయంకరంగా అటాక్ చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ యాడమ్ పియర్స్‌తో మన ఎలియనైట్ మాట్లాడుతూ ఉంటాడు. చూడు ఇప్పుడు అల్లూచాడో టోర్నమెంట్ జరుగుతుంది. సో నేను కూడా మాస్క్ వేసుకొని ఈ టోర్నమెంట్‌లో అడుగు పెడతాను అన్నట్టుగా ఎలియనైట్ చెప్తాడన్నమాట. సో చూడు చూడు అలా కాదు. సో నీకోసం నేను ఒకటి ప్లాన్ చేసినాను. సో నీకోసం కొన్ని ప్లాన్స్ చేసినాను. ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత చూసుకుందాం, నేను నీకు ప్లాన్ చేస్తాను అన్నట్టుగా యాడమ్ పియర్స్ ఎలియనైట్‌కి చెప్తాడు. అండ్ ఎలియనైట్‌కి చెప్పి అక్కడ నుండి యాడమ్ పియర్స్ వెళ్ళిపోతాడు. సో ఎలియనైట్ ఇటు సైడ్ రాగానే జేకబ్ ఫాటు వస్తాడు. సో జేకబ్ ఫాటు వచ్చి ఏమంటాడంటే, "నువ్వు నా ఫ్యామిలీ గురించి, రోమన్ రీన్స్ గురించి పదే పదే మాట్లాడుతున్నావు. అస్సలు బాగోదు" అన్నట్టుగా వార్నింగ్ అయితే ఇస్తాడు జేకబ్ ఫాటు ఎలియనైట్‌కి. అండ్ అప్పుడు ఎలియనైట్ ఏమంటాడంటే, "సో పోయి నువ్వు ఆర్డర్స్ తెచ్చుకోపో. నా పైన అటాక్ చేయాలంటే నీకు రోమన్ రీన్స్ పర్మిషన్ కావాలి కదా! సో ఎళ్లి ఆర్డర్స్ తెచ్చుకోపో" అన్నట్టుగా ఎలియనైట్ జేకబ్ ఫాటుని ఎక్కిరిస్తాడు. అండ్ అప్పుడు జేకబ్ ఫాటు ఏమంటాడంటే, ఇప్పుడు ఈ జేకబ్ ఫాటు ఎవరో నువ్వు మర్చిపోతున్నావు. సో జేకబ్ ఫాటు ఎప్పటికీ ఆల్ గ్యాస్ నో బ్రేక్స్. సో ఫాటు అని చెప్పేస్తాడనమాట ఎలియనైట్‌కి. సో ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ సోల్ రుకా అండ్ ఇయో స్కై వర్సెస్ రోగ్జన్ పెరెజ్, రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ బాగుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో సోల్ రుకా అండ్ ఇయో స్కైయే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ మన పాల్ హేమన్ దగ్గరికి బ్రాన్ బ్రేకర్ వెళ్తాడు. బ్రాన్ బ్రేకర్ వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే, ఒబాఫేమి ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి ఫ్యూచరా అని అడుగుతాడు. అప్పుడు పాల్ హేమన్ ఏమంటాడంటే, చూడు నీ పైన నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను. అండ్ ఒబాఫేమి గురించి మాట్లాడితే ఒబాఫేమికి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే బ్రాక్ లెస్నర్‌ని ఓడించిండు. బ్రాక్ లెస్నర్‌తో ఏదైతే చెప్పిండో అది చేసి చూపించిండు ఒబాఫేమి. అందుకనే నేను రెస్పెక్ట్ ఇస్తాను అని పాల్ హేమన్ చెప్తాడు. అండ్ అప్పుడు బ్రాన్ బ్రేకర్ మళ్ళీ అడుగుతాడు, నేను అడిగిన క్వశ్చన్ ఇది కాదు. ఒబాఫేమి డబ్ల్యూడబ్ల్యూఈకి ఫ్యూచరా? అవునా కాదా అది చెప్పు అని అంటాడు బ్రాన్ బ్రేకర్ పాల్ హేమన్‌తో. అప్పుడు పాల్ హేమన్ ఇక డైరెక్ట్‌గా చెప్పేస్తాడు. చూడు నీ పైన నాకు రెస్పెక్ట్ ఉంది. అండ్ ప్రాబ్లమ్ ఏందంటే, నువ్వు అనుకుంటున్నావు ఒబాఫేమి ఫ్యూచరు అని. సో ఇప్పుడు నేనెందుకు ఒబాఫేమికి రెస్పెక్ట్ ఇవ్వకూడదో, సో నువ్వు ప్రూవ్ చేయాలి అన్నట్టుగా, నువ్వు షో చేయాలి అన్నట్టుగా, నేను ఒబాఫేమికి రెస్పెక్ట్ ఇవ్వడం వర్తీ కాదు అని నువ్వు ప్రూవ్ చేయాలి, నువ్వు నిరూపించాలి అన్నట్టుగా ఈ టైప్‌లో పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్‌తో చెప్తాడు. సో ఆ మాట చెప్పగానే బ్రాన్ బ్రేకర్ కొంచెం కూల్ అయ్యి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ పాల్ హేమన్ ఏమో బ్రాన్ బ్రేకర్‌ని కొంచెం డిఫరెంట్‌గా చూస్తాడనమాట. చూడాలి మరి ఫ్యూచర్‌లో ఏమవుతదో. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారు? బ్రాన్ బ్రేకరా? ఒబాఫేమియా? ఇప్పుడు పాల్ హేమన్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఒబాఫేమిని ఓడించేదాకా స్టిల్ పాల్ హేమన్ ఒబాఫేమికి రెస్పెక్ట్ ఇస్తాడు అని ఇక్కడ మెన్షన్ చేసిండు. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఏమవుతదో. అండ్ నెక్స్ట్ జే ఉసో వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ గురించి తెలిసిందే కదా! ఈ మ్యాచ్‌లో జే ఉసో గెలిస్తే సోలో బ్లడ్ లైన్‌లోకి రావాలి. ఒకవేళ సోలో గెలిస్తే ఇడిచిపెట్టేసేయాలి అన్నట్టుగా స్టిప్యులేషన్ ఉంటది. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మన జిమ్మీ ఉసో వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు. సో ఫస్ట్ టైమ్ ఇంటరప్ట్ చేస్తాడు రింగ్ ఎక్కి. అండ్ మళ్ళీ మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటది. సో మళ్ళీ జిమ్మీ ఉసో వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు రింగు ఏప్రన్ పైన ఎక్కి. సో సోలోకి తిక్కలేసి సమోన్ స్పైక్ కొడతాడు. అండ్ ఇక కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతాడు ఎంతైనా. సోలో డిస్ట్రాక్ట్ అయిపోతాడు. అండ్ అదే టైంలో సోలో సికోవాకి స్పియర్ ఇస్తాడు మన జే ఉసో, ఫ్రాగ్ స్ప్లాష్ కొడతాడు. ఈ మ్యాచ్‌లో ఈ టైప్‌లో జే ఉసో విన్ అవుతాడు. సో మ్యాచ్‌లో విన్ అయిన తర్వాత జే ఉసో, జిమ్మీ ఉసో ఫుల్ హ్యాపీగా ఉంటారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోనీకి చూస్తారు. సో ఇక్కడే ఈరోజు రా షో అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ రాలో రోమన్ రీన్స్ వస్తున్నాడు. అండ్ సోలో సికోవా మరి బ్లడ్ లైన్‌లో జాయిన్ అవుతాడా? సో ఇప్పుడున్న స్టిప్యులేషన్ ప్రకారం అయితే యాడ్ అవ్వాల్సిందే. ఏం చేస్తాడో అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఈరోజు జరిగిన రా షో కూడా కొన్ని మూమెంట్స్ బానే అనిపించినాయి. సో ఓకే పర్లేదు. సో మీకెలా అనిపించిందో ఈరోజు రా షో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.